శ్రద్ధగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమిటయ్యా యొక్క మాటలు అని ఆలోచన చేస్తే సంభాషణ. ఏమిటంటే ఇది సంభాషణ. ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునేటువంటి పదాన్ని దాన్ని ఏమంటారంటే సంభాషణ. లేదు ఒకరు వెళ్ళి ఒక ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం ముచ్చట్లు. ఏమిటంటే వాటిని ముచ్చట్లు లేదా సంభాషణ. పొద్దుకోలేదని కాసేపు వెళ్ళి కూర్చొని మాట్లాడటం. సరే, మాటల్లో ఎంత అపవిత్రత ఉన్నదంటే సామాన్యమైనటువంటిది కాదు. ఎలాంటిదంట? సామాన్యమైనటువంటిది కాదు. కొంతమంది చెబుతున్నారు, మన బాత్రూమ్ టాయిలెట్ ఉంది కదా, అక్కడికి వెళితే అక్కడ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి బ్యాక్టీరియాలు అక్కడ అనేక విషయాలు ఏ విధంగా ఉంటాయో అంతకంటే ఎక్కువ ఫోన్ మీద ఉంటాయి, మొబైల్ మీద. అర్థమవుతుందా? ఈ మొబైల్ మీద ఉన్న వాటికంటే 100 రెట్లు మన మాటల్లో దోషం ఉంది. ఎక్కడ ఉంటుందంట? మాటల్లో దోషం ఉంటుంది అన్నమాట. కనుకనే ప్రారంభము ఒక చాటి నుంచి ప్రారంభం అయితే మాటలు, అది ఎవరైనా కావచ్చు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్ముకున్నటువంటి వారు కావచ్చు. ఒక మూల నుంచి ప్రారంభమయ్యి ఎన్ని ఇడిదిరి వస్తుందో తెలియదు. గమనించారు మీరు ఎప్పుడన్నా? ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా దేవుని భయం కమ్ముకుందా? గమనించాలి, మనం దేవుని పిల్లలము. దేవుడు భయం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. నేను సేవకులు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా దినాల తర్వాత కలిసామని చెప్పి ఏం చేసేవాళ్ళం అంటే బాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మళ్ళీ రేపు నుంచి కలం కదా, మళ్ళీ ఎప్పుడు ఏ రకం కలిసేది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ సేవకుడు ఈ సేవకుడు ఆయన ఎలా ఉన్నాయి అందరి గురించి మాట్లాడుకుంటూ అంత సంభాషణ అయిపోయిన తర్వాత ఆఖరి వచ్చిన ప్రార్థన చేసేవాళ్ళం. ఏమి ప్రార్థన తెలుసా? ప్రభువా, చాలా దినాల తర్వాత ఇక్కడ కలుసుకుందామని మేము చాలాసేపు మాట్లాడుకున్నాము. ఈ మాటలో చాలా విషయాలు, చాలా మంది గురించి కూడా మేము ముచ్చటించడం జరిగింది. ఒకవేళ మా మాటల్లో నిజంగా దోషం ఉంటే వచ్చు, అయితే ఆ దోషం నుంచి విడుదల కలగజే అలా చెప్పుకునే సందర్భాలు అయితే మమ్మల్ని క్షమించమని అందరం కలిసి ప్రార్థన చేసుకొని ఒకరి చేతుల్లో ఒకరు లేసి, అయ్యా ఏదైనా పొరపాటుగా మాట్లాడి నన్ను క్షమించని చెప్పి క్షమాపణ అడుగుకొని ఎట్లున్నాడు. అంత భయము దేవుడు అంటే. దేవుడు విషయంలోకి వచ్చినప్పుడు ఒకరి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆలోచన చేయాలి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఒకరి గురించి చెప్పుకోవడం ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అంటే. దానివల్ల కరువు కూడా వచ్చిందంట. ఏమొచ్చిందంట? గుట్టి మాటల వల్ల ఏమొచ్చింది తెలుసా? వేగిడి కరువు వస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దోషాలు అంటే అపవిత్రత, భ్రష్టత్వం ఉంటుందంట. కనుక మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మన సంభాషణ ఎలా ఉండాలి అంటే, మన మాటలు ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మన మాటలు ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా, అపవిత్రపరచబడే విధంగా, దారి కలిగించే విధంగా ఉండవచ్చునా? ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా మందిని వాళ్ళ నాలుక ఎలాంటిదంటే చాలా పదునైనటువంటిది. ఏమిటంట? ఆ గడ్డను తీసుకునేటువంటి కత్తి కంటే కూడా చాలా పదునైనటువంటి కత్తి. అది ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టింది అంటాడు. కనుకనే తన యొక్క నాలుకను ఏ నరుడు కూడా సాధు చేయనేరడు. ఏ నరుడు కూడా నాలుకను లోపరుచుకోవటం పెద్దలు ఏమంటారంటే, వీపు వెనక వాళ్ళు ఉన్నటువంటి వీపు దేని బతిమాడుకున్నదంట? అయా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడతావేమో, పగిలేది ఏమిటంట? నా వీపు పగిలిపోతావు, జాగ్రత్తగా ఉండు, మాట్లాడే వాపులు ఉంటావు, పగిలిపోయేది నా వీపు అని చెప్పి వీపు నాలుగును బ్రతిమలాడుకుంటూ ఉంటుంది పెద్దలు అంటూ ఉంటారు. కనుక ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నా. ఎందుకు చెప్పుకుంటున్నా ఈ విషయాలన్నీ అంటే సంభాషణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అయితే మన సంభాషణ ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలని ఆలోచన చేస్తే చదువుకుందాము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన వందనాలు తండ్రి, మీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట తీసి మేము చదివి ఉన్నాం. ప్రభువా,
ఇందులో నిజ సత్యాన్ని నాకు మాకు ఎంత శ్రద్ధగా ఇంటి బిడ్డలకి ఇస్తాను, మీరేమని నాతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఏమంటున్నారంట? మన సంభాషణ ఏమిటంటే అది మన సంభాషణ ఎలా ఉండాలో ఆలోచన చేస్తే ఉప్పు ఏమిటంటే అది ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదగాను. మనం ఆహార పదార్థాలు వండుతున్నారా? వండారా ఈ రోజున? ఏమండి, ఉప్పు లేకుండా వండితే ఎలా ఉంటుంది చెప్పాలి. తిన్నారా ఉప్పు లేనటువంటిది? ఎప్పుడైనా సప్పిడి మేము లగడపాడులో సేవ ప్రారంభం వచ్చాం. సుమారు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల క్రితం మేము వచ్చిన రోజు విపరీతమైన గాలి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రేకులు కూడా వేసిపోయిన ఆ ఇంటి మీద లేకుండా అంత గాలి తోలింది. ఆ గాలిలోనే ఆ దుమారంలోనే భోజనాలు వండాలి. 2 సహోదరులు వచ్చారు, వాళ్ళు చక్కగా భోజనాలు వండారు. అయిపోయింది. వండిన తర్వాత మా కూటమి కూడా అయిపోయింది. సేవకు వచ్చినటువంటి సందర్భం ఇక్కడ జరిగింది. ఎలాగో అలాగే లగడపాడు కూడా సేవకు వచ్చినటువంటి ప్రారంభం వచ్చినటువంటి సందర్భం వండినటువంటి భోజనాలు చక్కగా చికెన్ తెచ్చారు, పలావ్ బిర్యానీ చేసేసారు, అంతా వండారు. ఇస్తర్లో వడ్డించిన తర్వాత మొదటిగా నోట్లో పెట్టుకుంటే లేదు, ఏమి లేదు. ఈ వర్షము లేక గాలి బాగా విపరీతంగా తోలేటప్పటికి ఆ పొయ్యికి మంట సరిగా తగల ఒక చుట్టింట్లో పెట్టి వండారు. ఈ వండుతూ అడావుల్లో ఏం మర్చిపోయారు తెలుసా? కలపాటిందా? బిర్యానీలో కలపాటి కాదు, చికెన్లో కూడా కలపాటి కాదు, అసలే మర్చిపోయారు. కళ్ళు మూసుకొని తినేసారు. కనుక దేవుని బిడ్డలము ఉప్పు విలువ వేరు. ఏ విలువ అంట? ఉప్పు విలువ మనం ఎంత ఇచ్చినా తీర్చడం తీసుకురాలి. కనుకనే ఏమంటున్నాడంటే ఉప్పును పోల్చి మన మాట ఆ విధంగా ఉండాలి అంటున్నాడు. కనుక ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరతగాను. మనం మాట్లాడేటువంటి మాటలో రుచికరమైనటువంటి మాటలు ఉండాలంటే ఏముండాలంట? బొలత కొట్టడం కోసం కాదు. ఆ మనిషి రుచి అనేటువంటిది ఉప్పు లేనటువంటి ఆహారం తిన్నప్పుడు ఎలా ఉంటుందో మన యొక్క పరిస్థితి, అలాంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. వారితో మనం మాట్లాడుతున్నప్పుడు, వారితో సంభాషిస్తున్నప్పుడు, సంభాషణ కలిగి ఉన్నప్పుడు, ముచ్చట్లాడుతున్నప్పుడు మనం మాటలు ఎలా ఉండాలంటే వాళ్ళకి జీవాన్ని కలగజేయాలి. ఏం కలగజేయాలంట? ఉప్పు జీవాన్ని సాదృశ్యం అనుకోవాలన్న. ఉప్పు వేస్తేనే ఏదైనా రుచి వస్తుంది, లేకపోతే జీవం లేనటువంటి పరిస్థితి. అంత ఆహారం ఖరీదు పెట్టుకోవాలన్నా సరే, ఎంత ఖరీదు పెట్టినా సరే. కనుకనే ఈ విషయంలోకి మన జీవితంలో మనం సంభాషణ ఎలా ఉన్నట్టు ఉప్పు వేసినట్టు రుచి కలదిగాను ఉండాలి. కనుక గమనించాలి, మీరు ఆలోచించండి. నేను ఎన్నిసార్లు మాట్లాడాను? నా మాటల వల్ల ఎదుటివారు గాయపరచబడ్డారా? దేవుని దగ్గరకు రావడానికి ఏమన్నా మార్పు చెందే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఇక్కడ మొదటిగా ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అంటే చెప్తున్నాడు, మీరు ఎలాగ మాట్లాడండి. మీరు ప్రత్యుత్తరం అంటే మీరు ఎలాంటి విషయాలు మాట్లాడండి. ఎలాగ మాట్లాడాలి తెలుసా? అయ్యా నేను పోతున్నాను పనులంతా ఎలాగ మాట్లాడాలి అని మనం అడిగామనుకోండి ఒక వ్యక్తిని, ఆయన చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకునే సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఏ సంభాషణ అంట? మనకు అర్థం కావడం కోసం ఉపమానం భావం చెప్పాడు. మీ యొక్క సంభాషణ, మీరు మాట్లాడే విధానము ఉప్పు వేసినట్టు చూస్తుంది. కనుక అలాంటి పరిస్థితి కలిగిన మాటలే మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడిన మాటల వల్ల ఎదుటి వారికి మేలు కలుగుతుంది, ఎదుటి వారికి ఆశీర్వాదం వస్తుంది, ఎదుటి వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి అవకాశాలు ఉంటాయి. సుమారుగా 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగంలో కలిగినటువంటి స్త్రీ ఉంది. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరం రక్తస్రావ రోగంలో కలిగిన స్త్రీకి ఎవరో ఉప్పు పెట్టారు. ఏం చేశారంట? ఉప్పు రుచికరమైన మాటలు ఎవరో చెప్పారు. ఏంటక్క ఇలాగున్నావు, ఇలా చిక్కిపోయేవేంటి, ఇలా బాధపడుతున్నావేంటక్క అని ఒకటి వచ్చి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ అక్కను అడిగినప్పుడు నా పరిస్థితి అమ్మా ఏం చెప్పింది? నా డబ్బంతా అయిపోయింది, బిల్డింగ్లు అమ్మేశాను, స్థలాలు అమ్మేశాను, పశువులు అమ్మేశాను, ఉన్న బంగారం కూడా అమ్మేశాను, వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడ్డాను, డబ్బు పోయింది, ఆస్తులు పోయినాయి, నా జబ్బు ఏం పోయిందంట? డబ్బు పోయినాయి, ఆస్తులు పోయినాయి,
పశువులు పోయి నా జబ్బు మడికి పోవాలా, ఇంక నేనేం చేయాలా, మరణం కోసం చూస్తున్నానమ్మా అని బహుశా చెప్తుంది. అప్పుడు ఒక అక్క మీలాంటి అక్క వెళ్ళి ఆమె చెప్పినటువంటి మాట ఏమైంది తెలుసా? ఉప్పు వేసినట్టు రుచికలదిగాను ఆమె మాటలు చెప్పింది. అక్క ఎందుకు అక్క నువ్వు ఇంకా అంత నిరుత్సాహపడదు, ఇప్పటికైనా భయపడవద్దు. ఏమంటే తెలుసా? ఇప్పటికైనా నువ్వు భయపడవద్దు. నీలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వారిని, నీలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని విడుదల కలగజేయడానికి సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకి ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనని విశ్వాసం ఉంచు, రా ఆయన దగ్గరికి అని ఆమె చెప్పిన మాటలు ఆమె జీవితం ఉప్పు వేసినట్టు ఎలాగంట రుచికరంగాను జీవము కలిగిన మాటలేయండి. ఆమె మనసులో కొంచెం సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఏమొచ్చిందంట? ఆనందం వచ్చింది. విశ్వాసం కూడా బలపడిపోయింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఏమీ లేదు. ఏం చెప్పింది కాదు, ఎందుకో నా మనసులో కొంచెం ఆశ కలుగుతుంది, నాకు విడుదల కలిగిందని ప్రేమతో వెళ్తుంది, దేవుని విశ్వాసంతో వెళ్తుంది. యేసు ప్రభు వారి చుట్టూ కూడా మనుషులు ఉన్నారు చాలా. వాళ్ళందరిలో వెళ్ళిపోయి అందులో బలహీనత చెప్పలేనటువంటి కనుకనే రహస్యముగా ఆయన వస్త్రపు చిమ్ముని వెంబటి ఏమైంది? తన రక్తధారలు నిలిచిపోయింది. దేవుని స్తోత్రం. వెంబడి తనలో బాధ నివారణ తగ్గిపోయిన గ్రహించి సంతోషంతో పక్కకి వెళ్ళి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు నాలోంచి ప్రభావం బయలుదేరింది. ఎవరో స్వస్థపరచబడ్డారు, బలహీనుడు, నన్ను ఎవరో పుట్టారు, పట్టుకున్నారు ఆ వస్త్రాన్ని. వాళ్ళు కనుగొన్న శిష్యులతో చెప్తుంటే, అయ్యా ఇంతమంది ప్రజల్ని మీరు ఈ విధంగా పడుతుంటే ఎవరైనా మేము కనుగొనగలము, నువ్వే చెప్పాయి అన్నప్పుడు లేదు లేదు అంటున్నప్పుడు ఆమె భయపడి గజగజ వణుకుతూ వచ్చి తన విషయాలన్నీ కూడా చెప్పింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పిందో ఆమె యొక్క విశ్వాసం గొప్పదని, సమాధానంగా ఉండమని, ప్రేమగా ఉండమని, ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఉన్నానని బరు అనే విధముగా దేవుడు ఆమెతో చెప్పి పంపించాడు అన్నమాట. కనుక ఉప్పు వేసిన మాటలు ఎవరు చెప్పారు? రుచికరమైనటువంటి మాటలు ఎవరు చెప్పారంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి ఒక ఆమె వెళ్ళి ఆమెతో చెప్పింది. మనము కూడా అలాంటి వారిగా ఉండాలి. మన సంభాషణ ఏందక్క రాత్రి ఆ మూలం మోగిన మోత పటా పటా మోగింది. నీకెందుకు పటా పటా మోగింది? రేపు మన ఇంట్లో మోగింది పటా పటా. దాని వాళ్ళు చెప్పుకోరా పటా పటా మోగింది ఏందక్క ఇంట్లో. రాత్రి ఎందుకు గొడవ, ఇంట్లో ఒకటే గొడవ, నీకెందుకు ఆ సంభాషణ? రేపు నీ ఇంట్లో రాదా తెల్లవారు గొడవ. కనుక నీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుంటలో పడినోడు అంట, పైన ఉన్నటువంటి వాడికి లోపం అంట. ఎలాంటి వాడు అంట? వాడి కింద పడి పడుతుంటే వాడి చెయ్యొద్దు నుంచి లే అనాల్సింది పోయి పక్కపక్క అవుతూ ఉంటా. అది జరిగిపోతూ పోయి ఏం చేయాలో చేయండి, నేను కాలు జారినా అని ఆ స్వభావం వస్తే దేవుల్లో మనం పక్కపక్క నవ్వుకున్నామంటే మనం దేవుల్లో లేనట్టే ఇంకా శరీర స్వభావం అనేది పరిపాలన చేస్తున్నాం. కనుక ఈ విషయాలు ఏమంటున్నారంట? మన మాట ఎలా రుచికలదిగా ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కనుక నాకు చెప్తూ సాక్ష్యం చెప్పారు రాము గారు. ఏం చెప్పారంట? అనేకులు కూడా మీ ఈ క్షణంలో స్వస్థత కలిగితే, విడుదల కలిగితే మీ దేవుడే నిజమైన దేవుడు, రేపు దగ్గర పట్టుకోవాలి, మీరు నమ్ముకోని కార్యం జరిగింది అర్థమవుతుంది. కనుకనే దేవుని విషయంలో కూర్చున్నప్పుడు ఆ విధమైనటువంటి కార్యాలు జరగాలంటే మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరత కలిగినటువంటి మాటలుగా ఉండాలి. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా మన మాటలు ఎలా ఉండాలంటే ఒక దేవుని మహిమపరిచే విధంగా. అందుకని కృపా సహితముగాను ఉండని వీడి కృపాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? కృపా సహితముగాను. అందుకని పౌలు గారికి ఒక బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనత గురించి వెళ్ళి ప్రభువుని అడుగుతాడు, ప్రభు నాకు ఈ బలహీనత, నా కళ్ళకున్నటువంటి బలహీనత ఏమిటయ్యా అడిగినప్పుడు, నా కృప నీకు చాలు, తీసేలా, నేను తోడుకున్నాను కదా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పాడు అంత. కనుక మనం చేసేటువంటి ప్రార్థనలు కానీ, మనం సంభాషించే సంభాషణ కానీ ఉప్పు వేసినట్లు కృపాసహిత యేసుక్రీస్తుకు సంబంధించిన మాటలు తప్ప వేరేదేది కూడా మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు 12 మంది కూడా ఎక్కడికి పోయినా మేము చూసిన వాటిని, విన్న వాటిని, తాగి చూసిన వాటిని ప్రకటించకుండా ఉండలేము. మేము చూసిన వాటిని, విన్న వాటిని, తాగి చూసిన వాటిని చెప్పకుండా ప్రకటించకుండా ఉండలేము. సావయం చేస్తాం, ఇబ్బంది ఏమి లేదని మాట్లాడారు. కానీ ఎవరో బెదిరిస్తే సైలెంట్గా వాళ్ళు ఉండాలి. ఆ మాటలకు అనేకులు 1000 మంది రక్షణ పొందారు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని వాళ్ళంతా కూడా
ఆయనకు లోబడి బాప్తిసాలు తీసుకున్నట్టుగా మారుమనసు పొందినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు మనకున్నాయి. దేవుని స్తోత్రం. అందుకనే ఈ విషయాలు మనము గమనించి మన యొక్క సంభాషణ ఎలా ఉండాలి అనేటువంటిది ఈ మాటలు సెలవిస్తూ మరొకసారి చదువుతున్నాను. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదగాను కృపాసహితంగాను ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలన్నట్టుగా విస్తారమైన మాటల దోషం ఉంది. కొద్ది మాటల వల్ల లేవి అనే కరువు దగ్గరతో వస్తుందంటే ఆ మాటలు మానుకొని ఎక్కడన్నా కూర్చుంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు గురించి మనం తెలియపరిచేటువంటి విధంగా ఉండాలి. కానీ ఎక్కడ కూడా దేవుడికి అవమానం కలిగే విధంగా మన మాటలు ఉండకూడదు. ఒకవేళ అలాగే ఉంటే మీ వల్లే కదా నా నామ నిజంలో సృష్టించబడుతుంది మన మాట. ఎందుకంటే మనం అమరావతి పోయాం, అక్కడ వెళితే ఒక ఆమె గురించి చెప్తున్నారు. ఆమె ప్రార్థనకి వెళ్ళేటువంటి ఆమె బాప్తిసం తీసుకున్నామే. ఆమె నోరు సామాన్యమైన నోరు కాదు. ఏం నోరంట? ఆమె పైకి అలా ఉంటుందమ్మా అన్ని అవుతున్నారు ఆమె సాక్ష్యం. నోరు సామాన్యమైన నోరు కాదు, పచ్చి అబద్ధాలు. రేపు మన గురించి కూడా నువ్వు చెప్పరాలంట. మన పద్ధతి ఏదో ఉంటుంది. మన పద్ధతి మార్పుగా ఉంటే మన నోటి గుండా వచ్చే మాటలు అబద్ధాలైతే, మన నోటి గుండా వచ్చేటువంటి మాటలు చాడీలు కొండేలైతే దేవుడు ఎరగనటువంటి జనం వాళ్ళు ప్రార్థన చేస్తారే కానీ యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంటారే కానీ పచ్చి అబద్ధాలు ఆడతారు. పట్టగోస్తే ఒక నిజం కూడా రాదు. ఎవరికి అవమానం అది చెప్పాలి. కనుక అలాంటి భక్తి మనం చేయకూడదు. బ్రతికినా చచ్చినా చూస్తే అలాగే ఎప్పుడైతే నడవగలుగుతామో దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ బిడ్డ వల్ల నా నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు కూడా దిగుచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి అవసరం దేవుడు తెచ్చగలరు.